దానికి సంబంధించి ఆర్టీవీ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తుంటుంది. ఇంతకుముందు మధు మాట్లాడారు, 50 లక్షలకైనా మేము కొనడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఇప్పటికే అక్కడ ఆక్షన్లో పాల్గొనబోతున్న వాళ్ళందరూ కూడా 30 లక్షలు మినిమం డిపాజిట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పటికే 50 లక్షలు కొంటామని కొంతమంది చెప్తున్నారు. సో ఇంకా ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉందని, ₹1 కోటి వరకు అయినా సరే కొనే అవకాశం ఉంది అనేటువంటి భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే బాలాపూర్ లడ్డూకి సంబంధించి పెద్ద చర్చ నడుస్తుంది. బాలాపూర్ గణేష్ అక్కడ యాత్ర జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం, శోభాయాత్ర. మరోవైపు ఖైరతాబాద్ గణేష్ మహాగణేశుడి శోభాయాత్ర మొదలైంది. వేల సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. నెమ్మదిగా ఇప్పటికే మహాగణేశుడు బయలుదేరాడు. ఒకసారి ఖైరతాబాద్లో ప్రస్తుతం పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. శిల్ప ఉన్నారు, మా ప్రతినిధి శిల్ప. ఖైరతాబాద్లో ఇప్పటికే గణేశుడు నిమజ్జనానికి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. సో అక్కడ కోలాహలం ఎలా ఉంది, ఓవరాల్ గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అక్కడ? బడా గణేష్ శోభయాత్ర ప్రారంభమైంది. జై బోలో గణేష్ మహారాజుకి జై అంటూ కూడా పరిసర ప్రాంతాలన్నీ కూడా పోరెత్తిపోతున్నాయి. ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఆ గణనాథుని శోభయాత్రలో పాల్గొనాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎంతో ఘనంగా ప్రారంభమైంది, ఎంతో ఘనంగా పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుని ఈ రోజు గంగమ్మ ఒడికి చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఒకవైపు కళ్యాణ మండపం ఏదైతే ఖైరతాబాద్ బడా గణేష్ మండపం నుండి ఇప్పటికే భారీ గణనాథుడు టువర్డ్స్ మీరా టాకీస్ దగ్గరలో ఉన్నారు. మీరా టాకీస్ అనంతరం టెలిఫోన్ భవన్ చేరుకుంటారు. టెలిఫోన్ భవన్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ అనంతరం ఒకవైపు సెక్రటేరియట్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ అనంతరం ట్రైన్ నెంబర్ 4 ట్రైన్ బాహుబలి ట్రైన్ దగ్గర ఆ భారీ గణనాథుని శోభయాత్ర భారీ గణనాథుని నిమజ్జనం మీరా టాకీస్ దగ్గరలో ఉన్నారు. మీరా టాకీస్ అనంతరం టెలిఫోన్ భవన్ చేరుకుంటారు. టెలిఫోన్ భవన్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ అనంతరం ఒకవైపు సెక్రటేరియట్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ అనంతరం ట్రైన్ నెంబర్ 4 ట్రైన్ బాహుబలి ట్రైన్ దగ్గర ఆ భారీ గణనాథుని శోభయాత్ర భారీ గణనాథుని నిమజ్జనం సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు ఈ గణనాథుని శోభయాత్ర పూర్తి చేయాలంటూ కూడా పోలీసులు టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ భారీ గణనాథుని శోభయాత్ర పూర్తయితే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గణనాథులకు నిమజ్జనం చేయడానికి క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఈ రోజు 50,000 విగ్రహాల నిమజ్జనం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ సిపి చెప్పారు. దీంతో ముందుగానే ఇది ఏదైతే 2 గంటల లోపు అనుకున్న టార్గెట్ కనుక ఒకవైపు బడా గణేష్ నిమజ్జనం పూర్తి అయితే మొత్తం కూడా 40 గంటల పాటు ఈ నిమజ్జనం అనేది కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బడా గణేష్ దగ్గర మొత్తం కూడా 3 లేన్లో కూడా ఒకవైపు రో పార్టీలు ఏర్పాటు చేశారు. ఒకవైపు ఎన్సీసీ క్యాడెట్స్ కావచ్చు, ఇంకోవైపు పోలీసులు, అదేవిధంగా వివిధ క్యాడెట్స్ చెందినటువంటి 3 లేన్ల విధంగా ఏర్పాటు చేసి ఎవరిని కూడా భక్తుల్ని గణనాథుని లోపలికి అనుమతించకుండా బయట నుండే వచ్చి చూసి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఎంతో ఘనంగా ఒకవైపు భక్తులు అదేవిధంగా భారీ బందోబస్తు నడుమ ఆ భారీ గణనాథుని శోభయాత్ర మొదలైంది. ఈ రోజు 5 నుండి 6 గంటల వరకు కూడా ఈ శోభయాత్ర కొనసాగనుంది. పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఒకవైపు డీజే పాటలు, ఇంకోవైపు చెప్పుల మధ్య హోరెత్తిపోతుందని చెప్పుకోవచ్చు. దీన్ని చూడడానికి చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ఆ భారీ గణనాథుని దర్శించుకోవడానికి వస్తున్నారు. మరి కాసేపట్లోనే మీరా టాకీస్ ఏదైతే సెన్సేషనల్ కెమెరాలు నిగరు ప్రతి క్షణం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇటు భక్తులు కూడా చేరుకుంటున్నారు, ఒక్కరొక్కరుగా చేరుకుంటున్నారు. ఎప్పుడైతే మెయిన్ రోడ్ ఎక్కితే ఇంకా లక్షల సంఖ్యలో భక్తులు చేరే అవకాశం ఉంది. లక్డీ కపుల్ నుంచి టువర్డ్స్ సెక్రటేరియట్ వెళ్ళే రోడ్ మొత్తం కూడా ఎలాంటి వెహికల్స్ అనుమతి లేకుండా ఓన్లీ భక్తులకు మాత్రం అనుమతి ఇస్తున్నారు. వాళ్ళు మాత్రమే మా బైవాక్ వెళ్ళేందుకు కూడా చర్యలు చేపట్టారు. అడుగున కూడా మొత్తం కూడా హోరెత్తిపోతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు సౌండ్స్ కావచ్చు, ఇంకోవైపు చెప్పులు ఏదైతే డీజే సౌండ్ చెప్పుల మధ్య హోరెత్తిపోతుంది. కాసేపు క్రితమే ఎమ్మెల్యే దారం నాగేందర్ కూడా చేరుకొని ఆ గణనాథునికి చివరి పూజ చేశారు. చివరి పూజ చేసి అనంతరం కూడా ఎంతో ఘనంగా మొదలైందని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి కొంచెం లేట్గా మొదలైంది. 6 గంటలకు మొదలు అవ్వాలని ఒకవైపు టార్గెట్ పెట్టుకున్నప్పటికీ ఒకవైపు బిల్డింగ్ పనులు పూర్తి అవ్వకపోవడంతో ఎగ్జాక్ట్లీ 7 o'clock ఈ గణనాథుని శోభయాత్ర మొదలైంది. 7కి ఇక్కడ గణనాథుని శోభయాత్ర మొదలయ్యి
టువర్డ్స్ మీరా టాకీస్ దగ్గర ఉన్నది మనం చూసుకోవచ్చు. ఆ గన్నాథుని భారీ టెస్టర్ మీద ఆ గన్నాథుని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఎంతో ఘనంగా భారీగా భక్తులు కూడా వస్తున్నాయి. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి ఆ గన్నాథుని పెడుతున్న పరిస్థితులు మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 69 అడుగుల ఎత్తులో ఆ భారీ గన్నాథు శ్రీ విశ్వశాంతి మహాశక్తి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈసారి దాదాపు 30,000 పైగా భక్తులు ఆ గన్నాథుని దర్శించుకున్నారు. ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువ మంది దర్శించుకున్నారంటూ కూడా ఒకవైపు నిర్వాహకులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఆ గన్నాథుని చూడడానికి అందరూ కూడా వస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు గంగమ్మవారికి రైట్. శిల్ప నేను మరొకసారి మీతోనే మాట్లాడతాను. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. ఓవైపు లడ్డు బాలాపూర్లో లడ్డు వేలానికి సంబంధించి భారీ అంచనాలు, మరోవైపు ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జనానికి సంబంధించి మనం లైవ్ చూస్తున్నాం. 2 లైవ్స్ మీకు స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ మీరు బాలాపూర్ గణనాథుడి ఊరేగింపును చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ మీరు స్క్రీన్లో చూడొచ్చు ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభాయాత్ర. వేల మంది భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర చాలా ఘనంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. 1 గంట కల్లా నిమజ్జనం పూర్తి చేయాలంటూ అధికారులు టార్గెట్గా పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్యలు లేకుండా క్లియర్ చేశారు. రోడ్లు గుంతలు పూర్తి చేశారు. ఎలక్ట్రిక్ వైర్స్కి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుగానే క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారీ ఎత్తున పోలీసులు పాల్గొనబోతున్నారు. ఇక్కడ మరోవైపు మనం ఆర్టీవీ ఈ బాలాపూర్ లడ్డూకి సంబంధించి గత సంవత్సరం 2024లో 30,01,000 రూపాయలు లడ్డు పలికిన నేపథ్యంలో ఈసారి ఎంతవరకు వెళ్ళొచ్చు? 30 లక్షలకు పైగా వెళ్తుందా? గతంలో ఉన్నటువంటి ఆ రికార్డును బ్రేక్ చేస్తుందా అనే ప్రశ్న అడిగినప్పుడు చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా ఒకసారి నేను చదివి వినిపిస్తాను. అంటే ఎవరి అంచనా ఎలా ఉంది, లడ్డు ఈసారి బాలాపూర్ లడ్డు ఎంతకు పలకొచ్చు అనే అంశానికి సంబంధించి ఎవరి అంచనా ఎలా ఉంది అనేది ఒకసారి నేను చదివి వినిపిస్తాను. మీరు కూడా మీరు కామెంట్ చేయండి. ఈసారి లడ్డు ఎంతకు రీచ్ అవ్వచ్చు? ఇంతకుముందు మధు మాట్లాడారు, మనం చూసాం. ఇంతకుముందు మనం మధు మాట్లాడారు. 50 లక్షల వరకు కూడా కొంటారని చెప్పారు. కొంతమంది ఇంకా ఎక్కువకు వెళ్ళొచ్చు, ఇంకా 70 లక్షలు అని కొంతమంది అంటున్నారు. ₹1,00,00,000 వరకైనా సరే కొని తీరుతాం అంటున్నారు. సో మనం చూసాం నిన్న రిచ్మండ్ విల్లాస్లో గణేష్ లడ్డూని మనం చూసాం. 2,31,00,000కు అమ్ముడుపోయినటువంటి వేలం పాట వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. 2,31,00,000 రిచ్మండ్ విల్లాస్లో. ఇది హైయెస్ట్ రికార్డుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బాలాపూర్ లడ్డు సైతం ₹1,00,00,000 వరకు ఈసారి పలికే అవకాశం ఉంది. ₹1,00,00,000 వరకు ఈసారి వేలం పాట వెళ్ళే అవకాశం ఉందన్నది. ఇప్పటికే 50 లక్షల వరకు వచ్చింది. ప్రతి సంవత్సరం 3 లక్షలు 4 లక్షల రూపాయలు తేడా వస్తుంటేనే చాలా గొప్పగా చూస్తున్నాం. అలాంటిది 50 లక్షలకైనా కొనడానికి సిద్ధంగా ఉన్నామంటూ అక్కడ భక్తులు చెప్పడాన్ని మనం చూసాం. మరింత ఎక్కువకు వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఎంతవరకు పలకొచ్చు లడ్డు ధర అని అడిగినప్పుడు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ నేను చదివి వినిపించబోతున్నాను. బట్ దానికంటే ముందు ఒకసారి పెట్రీషియా మనతో తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి జాయిన్ అవుతున్నారు. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ శోభాయాత్ర ఎలా కొనసాగుతుందో తెలుసుకుందాం. పెట్రీషియా, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర చాలా కీలకమైనటువంటి పాయింట్గా చెప్పొచ్చు. ట్రాఫిక్ సమస్య నియంత్రణకి సంబంధించి కానీ అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా. సో ప్రజెంట్ అక్కడ కండిషన్ ఎలా ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎస్, హైదరాబాద్ అంతా కూడా జై బోలో గణేష్ మహారాజ్ అంటున్నారు. భాగ్యనగరంలో మహా నిమజ్జనం అంతా కూడా స్టార్ట్ అయింది. చాలా కన్నుల పండగలాగా ఉంది. ఒకవైపు ప్రత్యేకంగా అంతా కూడా సిటీ అంతా కూడా రెడీ అయిపోయిందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే నిమజ్జనం టైంలో కూడా ట్రాఫిక్కి కూడా ఒక సవాల్ అనే చెప్పొచ్చు. ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాం. ఉదయం నుంచి కూడా వేలాది గణేషులు కూడా నిమజ్జనం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. నిన్న నైట్ అంతా కూడా యువత అంతా కూడా సందడి చేస్తుంది. ఆధ్యాత్మిక ఒకవైపు సందడి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద అయితే మనం ఉన్నాము. నిన్న రాత్రి నుంచి కూడా భారీగా గణేష్ విగ్రహాలంతా కూడా తరలి వస్తున్న పరిస్థితి. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ఈ పరిసర ప్రాంతంలో కూడా రద్దీగా మారాయని కూడా తెలుస్తుంది. లుమ్ని పార్క్ ఇదంతా కూడా రద్దీగా మారిందనే చెప్పచ్చు. ఒకవైపు ఈసారి మాత్రం చాలా కొత్తదనం అయితే ఒకవైపు పొలిటికల్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో
ఉన్నారో వాళ్ళ పాటలకి కూడా డీజే స్టెప్స్ వేస్తున్నారని కూడా తెలుస్తుంది. యువత కూడా ఈ మధ్య దేవుడి పాటల కన్నా కూడా డీజే పాటలు అయితే పెడుతున్నారు. ఆపోజిషన్ పార్టీ కేసీఆర్ పేరు పైన ఉన్న డీజే సాంగ్సే కానీ లేదంటే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన సాంగ్స్ కూడా ఈ సెలబ్రేషన్లో ప్లే చేయడము, అదే కాకుండా యువత మొత్తం ఈ కొత్త సాంగ్స్తో కూడా కనిపిస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు మట్టి గణేష్ని కూడా ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. అంటే ఎన్విరాన్మెంట్కి అనేక సార్లు కూడా ప్రోత్సహించారు. ఒకవైపు అనేక ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ఒకవైపు ఎన్జిఓస్తో పాటు ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈ గణేషుల్లో ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి. మట్టి గణేషులు మాత్రం తగ్గినాయని కూడా చెప్పొచ్చు. అందరు కూడా భక్తి భావంలో మునిగిపోతున్నారని కూడా తెలుస్తుంది. చాలా కొత్త కొత్త విగ్రహాలు అయితే తయారు చేసిన పరిస్థితి. రకరకాల విగ్రహాలు అంటే ఒక్కొక్క థీమ్ని తీసుకొని ఒకవైపు పొలిటికల్ థీమ్ అని, ఒకవైపు సినిమా థీమ్ అని, మరోవైపు పోలీస్ థీమ్ అని ఇటువంటి థీమ్స్తో పాటు వచ్చారు. దాదాపు 20 చోట్ల మాత్రము జిహెచ్ఎంసీ కూడా ఒకవైపు పూర్తిగా సిద్ధంగా ఉందనే చెప్పొచ్చు. అదే కాకుండా పోలీస్తో పాటు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అంతా కూడా రంగం సిద్ధమైందనే చెప్పొచ్చు. దాదాపు 50,000 గణేష్ల నిమజ్జనం అయితే ఇవాళ ఇంకా రేపు ఉదయం వరకు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 20 చోట్ల కూడా ఒక పిట్ పాయింట్స్ పెట్టడం జరిగింది. దాదాపు 72 పిట్ పాయింట్స్ అయితే ఉన్నాయని కూడా తెలుస్తుంది. అక్కడ వాటర్ ఆ చెరువులో నిమజ్జనం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారని తెలుస్తుంది. మొత్తం కూడా 136 క్రేన్లు అయితే ఏర్పాటు చేశారని కూడా తెలుస్తుంది. అదే కాకుండా హుస్సేన్ సాగర్ చుట్టంతా కూడా 30 క్రేన్లు ఉన్నాయి. అంటే ఎన్టీఆర్ మార్గ్ వైపు కొన్ని క్రేన్స్, ట్యాంక్ బండ్ వైపు కొన్ని క్రేన్స్, దాదాపు అనేక క్రేన్స్ కూడా కెపాసిటీని పెంచారని తెలుస్తుంది. ఈ 300 కిలోమీటర్స్ వరకు కూడా ఈ శోభయాత్ర ఉందని కూడా తెలుస్తుంది. ప్రత్యేక మ్యాప్స్ పెట్టడం జరిగింది. అదే కాక ఆంక్షలు పెట్టడం కూడా జరిగింది. విగ్రహ ఎత్తు బట్టి కూడా ఆ రూట్ మ్యాప్ కూడా అధికారులు సిద్ధం చేశారని తెలుస్తుంది. పెద్ద విగ్రహాలు అయితే ఒకవైపు, చిన్న విగ్రహాలు అయితే ఇంకో వైపు అని కూడా తెలుస్తుంది. దాని ఎత్తును బట్టి కూడా గూగుల్ మ్యాప్ని నమ్మితే బోల్తా కొడతారు. హైదరాబాద్ పోలీస్ మ్యాప్ని నమ్మాలంటూ కూడా పోలీసులు రిలీజ్ చేయడం అయితే జరిగింది. 30,000 పోలీసులతో కూడా భద్రతని ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఈ శోభయాత్రను కూడా సక్సెస్ఫుల్ చేయాలంటూ కూడా ఇప్పటికే 10 లక్షల జనాలందరూ కూడా ఇసుకేస్తే రాలేనంత జనాలు కూడా ట్యాంక్ బండ్ వైపు తరలి వస్తున్నారని తెలుస్తుంది. అదే కాకుండా ప్రత్యేక భద్రత కూడా ఏర్పాటు చేశారు. 150 గణేష్ ర్యాపిడ్ యాక్షన్ టీం కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగి వెంటనే యాక్షన్ తీసుకునే అవసరాలు అయితే ఉన్నాయి. ఒకసారి మనం యువతను కూడా చూడొచ్చు. మొత్తం అంతా కూడా ట్యాంక్ బండ్ వైపే ఉన్నారని తెలుస్తుంది. దాదాపు 200 మంది గజ ఈతగాళ్ళను కూడా ఏర్పాటు చేశారని తెలుస్తుంది. ప్రత్యేక టీమ్స్ కూడా ఒకవైపు నిమజ్జనం చేసే టైంలో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అపశృతి జరగకుండా కూడా రెస్క్యూ చేసే అవకాశాలు ఉంటాయి. వెంటనే 200 గజ ఈతగాళ్ళు కూడా అలర్ట్లో ఉన్నారని కూడా తెలుస్తుంది. కొన్ని దారులంతా కూడా డివోషనల్గా మారిపోయినాయని కూడా తెలుస్తుంది. ఒక్కొక్క గణేష్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆకట్టుకునే విధంగా ఉందనే చెప్పొచ్చు. ఒక్కొక్క గణేశుడు కూడా చాలా బ్యూటిఫుల్గా ఆర్టిస్ట్ చేశారని కూడా తెలుస్తుంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం అంతా కూడా నిన్నటి విగ్రహాలతో కూడా కొద్దిసేపటి క్రితమే సందడిగా ఉంది. మరి కొద్దిసేపట్లో కూడా ఖైరతాబాద్ బడా గణేశుడు రాబోతున్నాడు. అంటే దాదాపు 743కి కూడా క్రేన్ మూవ్ అయినాయి. ఇప్పుడు మాత్రము ఎగ్జాక్ట్లీ చూసుకుంటే కూడా మరికొద్దిసేపట్లో దాదాపు ఒక ½ అన్ అవర్లో కూడా బడా గణేశుడు కూడా చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా మరికొద్దిసేపట్లో కూడా గణేశుడు రాబోతున్నాడని కూడా తెలుస్తుంది. ట్రాఫిక్ ఆంక్షలు కూడా అధికారులు అనేక డైవర్షన్ పాయింట్స్ పెట్టిన పరిస్థితి. అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఖచ్చితంగా ట్రాఫిక్ మ్యాప్ కూడా మీరు పాటించాలంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. రేపటి వరకు కూడా రేపు ఆఫ్టర్నూన్ 12:30 వరకు కూడా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారని కూడా తెలుస్తుంది. హైదరాబాద్ పోలీసులు కూడా ప్రత్యేక రూట్ పెట్టడం, మ్యాప్ పెట్టడం, హైదరాబాద్లో ఉన్న పరిసర ప్రాంతంలో కూడా ఇక్కడ ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్తే ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ ఉంటుందంటూ కూడా క్లియర్గా పెట్టడం. అదే కాకుండా బాలాపూర్ గణేష్కి సంబంధించిన ప్రీ మ్యాప్ కూడా పెట్టడం. అదే కాకుండా అనేక సార్లు కూడా ఒక్కసారి మనం చూడొచ్చు కూడా గణేషులంతా కూడా ఒకరి తర్వాత
ఒకటి కూడా వెళ్తున్న పరిస్థితి. నిన్న ఎర్లీగా స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నారని తెలుస్తుంది. ఒకవైపు ఎవరైతే లేటుగా స్టార్ట్ అయ్యారో అంటే ఇవాళ ఆఫ్టర్నూన్ వరకు కూడా వాళ్ళకి నిమజ్జనం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఖైరతాబాద్ శోభయాత్ర కూడా ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లో కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కూడా చేరుకుంటుంది. అంటే ట్యాంక్ బండ్కి మరికొద్ది సేపట్లో అంబేద్కర్ విగ్రహం నుంచి కూడా చేరుకుంటుందని కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి కూడా ఖైరతాబాద్ గణేశుని కన్నుల పండగలాగా కనిపిస్తుందని కూడా తెలుస్తుంది. శోభయాత్ర ప్రధాన ప్రాంతంలో కూడా మోడర్న్ హై రేంజ్ కెమెరాస్ పెట్టారని తెలుస్తుంది. ప్రత్యేక కెమెరాస్ పెట్టారని తెలుస్తుంది. ఒక్కసారి మనం విజువల్లో చూడొచ్చు కూడా దేకిలేంగి అంటూ కూడా పొలిటికల్ లీడర్స్ సాంగ్స్ పెట్టుకొని మరి యువత ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి చాలా కొత్తగా అయితే కనిపిస్తుంది. చాలా క్లియర్గా చూడొచ్చు. డిఫరెంట్ సాంగ్స్, పొలిటికల్ సాంగ్స్ పెట్టుకొని మరి ఈసారి యువత డిఫరెంట్గా డాన్స్ చేస్తుందని కూడా తెలుస్తుంది. హై రేంజ్ కెమెరాస్ కూడా ఫిట్ చేయడం జరిగింది. అంటే దాదాపు చూసుకుంటే కూడా హైదరాబాద్ నిమజ్జనంకంతా కూడా ప్రత్యేక సరికొత్త పీటీజెడ్ కెమెరాస్ను కూడా పెట్టుకున్నారు. కంట్రోల్ రూమ్ నుంచి కూడా మానిటర్ చూస్తున్నారు. ఎక్కడి నుంచి కూడా ట్రాఫిక్ జామ్కి ఉండకుండా టస్కర్ బ్రేక్ డౌన్ అయినా లేకపోతే ఇంకా ఏదైనప్పటికీ కూడా అన్నీ కూడా కంట్రోల్ రూమ్ నుంచి కూడా వీక్షించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించిన ఆఫీసర్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన పరిస్థితి. అంటే ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కంట్రోల్ రూమ్ నుంచి అనేక కెమెరాస్ నుంచి మానిటర్ చేయడం, ట్రాఫిక్ అక్కడ నుంచి కూడా మానిటర్ చేయడం కూడా జరుగుతుంది. హై రేంజ్ డ్రోన్స్, యూజువలీ డ్రోన్స్ వాడుతుంటే ఇప్పుడు మాత్రం హై రేంజ్కి సంబంధించిన కెమెరాస్ వాడుతున్నారని కూడా తెలుస్తుంది. ఎక్కడికక్కడ కూడా అధికారులు కూడా ఫుల్ ప్యాక్డ్ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెదర్ ఇష్యూస్ ఎటువంటి అయితే వెదర్ ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా డ్రోన్స్ ఫ్లై చేయలేరు కాబట్టి హై రేంజ్ కెమెరాస్ పెట్టుకోవడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా హైదరాబాద్ అంతా కూడా జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ కూడా ప్రొసెషన్కి సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది సేపట్లో కూడా బడా గణేష్ ఆ గణనాథుడు ఇక్కడి నుంచి ట్యాంక్ బండ్ వయా వెళ్తాడని కూడా తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియోస్. రైట్ థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. మనం చూస్తున్నాం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చాలా చాలా క్లియర్గా ఉన్నాయి. రోడ్స్ అన్నీ కూడా ఎక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు పెట్రిషియా చెప్పినట్లుగా హై రేంజ్ కెమెరాస్ని యూజ్ చేస్తున్నారు. డ్రోన్స్ ఒకవేళ ఏదైనా వర్షం పడ్డా డ్రోన్స్ ఇబ్బంది లేకుండా, డ్రోన్స్కి సమస్యలు లేకుండా వీళ్ళు హై రేంజ్ కెమెరాస్ని యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే భారీ విగ్రహాలైన నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ వైర్స్కి సమస్య లేకుండా ఉండేలా ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. రోడ్స్ అన్ని చాలా క్లియర్గా ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య లేకుండా ముందే జాగ్రత్తలు తీసుకున్నారు. అనుకున్న సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలి ఎట్టి పరిస్థితులు అంటూ అధికారులు పట్టు మీద ఉన్నారు. మరోవైపు బాలాపూర్ లడ్డూకి సంబంధించి నేను ఒకసారి కామెంట్స్ చదివి వినిపిస్తాను. ఎవరి అంచనా ఎలా ఉంది? 30 లక్షల 1000 రూపాయలు పలికిన నేపథ్యంలో 2024లో 2025కి ఎంత పలికే అవకాశం ఉంది అనే ప్రశ్న ఆర్టీవీ వేసింది. ఒక పోల్ నిర్వహించింది. అందులో కూడా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు కూడా మీ అంచనాను చెప్పండి. ఇప్పటికే మధు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే 50 లక్షలు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. 1 కోటి రూపాయల వరకైనా సరే పోయే అవకాశం ఉంది అంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎంత అనుకుంటున్నారు? మీరు ఈసారి బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డు నెలకొల్పుతుందని మీరు అనుకుంటున్నారా? ఎంతవరకు ఈ వేలంపాట వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఒకసారి నేను కామెంట్స్ చదివి వినిపిస్తాను. ఇంతకుముందు ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్న, బాలాపూర్ లడ్డు ధర ఎంత పలకబోతోంది? 60-80 కోటి రూపాయల, 60 లక్షలు 80 లక్షల కోటి రూపాయలు అంటే అక్కడ ఎక్కువ మంది 43% మంది 60 లక్షలు అంటున్నారు, 80 లక్షలని 20% మంది, 1 కోటి రూపాయలు అంటూ 37% మంది అంటున్నారు. ఒకసారి ఎవరెవరు ఎంతకు వెళ్ళే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. గణేష్ స్టార్ కేబుల్ టీవీ నెట్వర్క్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు 50 లక్షలు అంటున్నారు. రవి 1 crore అంటున్నారు. అలాగే సేమ్ పోరడు బస్తీ పోరడు 40 లక్షలు అంటూ కామెంట్ చేశాడు. శ్రీకాష కామెంట్ చేస్తున్నారు <40 lakhs, 40 లక్షల కంటే తక్కువ వెళ్ళొచ్చు అంటున్నారు. బస్తీ పోరడు 40 లక్షలు అంటున్నారు. హ్యాపీ హార్న్బిల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు కొంతవరకు ఎంత వెళ్తుంది అనేది క్లియర్గా మెన్షన్ చేయలేదు అక్కడ. శ్రీ గణేష్ స్టార్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు 50 లక్షలు అంటూ. విష్ణుమూర్తి సిస్లా కామెంట్ చేస్తున్నారు 34 లక్షలు అంటున్నారు. అంటే గతంలో 30 లక్షలు పోయింది కాబట్టి ఈసారి 34 లక్షలు పోతుంది అంటున్నారు.
అగైన్ బస్తీ పోరడు 40 లక్షలు అంటూ కామెంట్ చేస్తున్నారు. 50 లక్షలు అంటూ శ్రీ గణేష్ స్టార్ కేబుల్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. నవీన్ కుమార్ కామెంట్ చేస్తున్నారు 1 కోటి రూపాయలు అంటూ. అలాగే అందరూ కూడా 40 లక్షలు, 50 లక్షలు, 1 కోటి రూపాయలకు వెళ్తుందన్న వాళ్ళు కూడా ఉంటున్నారు. అలాగే శ్రీక్ష కామెంట్ చేస్తున్నారు 36 లక్షలు అంటూ. అనేక మంది 35 నుంచి 40 లక్షలు అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. విష్ణుమూర్తి కామెంట్ చేస్తున్నారు 35 నుంచి 40 లక్షలు అని. అలాగే సద్దాం కామెంట్ చేస్తున్నారు 60 లక్షల వరకు వెళ్తుందని కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యూజర్ ఎట్ నార్సాగా అంటూ కామెంట్ చేస్తున్నారు 60 లక్షల వరకు వెళ్తుంది అంటున్నారు. అలాగే రాంబాబు కామెంట్ చేస్తున్నారు 36 లక్షలు. 2.0 గేమింగ్ 60 లక్షలు అంటూ కామెంట్ చేస్తున్నారు. వర్షిత్ నర్సింగ్ లింగం కామెంట్ చేస్తున్నారు. అలాగే కృష్ణ కామెంట్ చేస్తున్నారు. కిషన్ నాయక్ కామెంట్ చేస్తున్నారు 45 లక్షలు అంటూ. నిర్మలా వ్లాగ్ కామెంట్ చేస్తున్నారు 70 లక్షలు అంటూ. అలాగే వర్షిత 2.0 గేమింగ్ కామెంట్ చేస్తున్నారు 1 crore అంటున్నారు. లావణ్య కామెంట్ చేస్తున్నారు 80 lakhs. ఇలా భారీ అంచనాలు మనకు కనిపిస్తున్నాయి. నేనవత్ నితిన్ కామెంట్ చేస్తున్నారు 60 లక్షలు అంటూ. టి వంశీ 1 crore అంటున్నారు. ఏ తరుణ్ 35 lakhs అంటున్నారు. ప్రభాస్ ఇంకా ఎక్కువ వెళ్తుంది 1 crore కంటే కూడా అంటున్నారు. అనుదీప్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు బాలాపూర్ లడ్డు 35 లక్షల కంటే ఎక్కువ వెళ్తుంది అని కామెంట్ చేస్తున్నారు. 5 to 10 lakhs వరకు ఇంక్రీజ్ అవుతుంది అంటూ యూపీఎస్సీ పీసీఎస్ ఇండస్ట్రీస్ కామెంట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా కొలను శంకర్ రెడ్డి గారికి వెళ్తుంది లడ్డు, ఇది మై ఛాలెంజ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కళ్యాణి కామెంట్ చేస్తున్నారు. ఇలా అనేక మంది కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. బాలాపూర్ లడ్డు ఈసారి ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎవరు కరెక్ట్గా గెస్ చేయగలుగుతారనే చూద్దాం. 50 లక్షలకి ఇప్పటికైతే మేము కొంటామంటున్నారు. 1 కోటి రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉందంటూ మరికొంతమంది అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాలరాజ్ కామెంట్ చేస్తున్నారు 60 లక్షలు అంటూ. అలాగే లక్ష్మీ భావన కామెంట్ చేస్తున్నారు 60 లక్షలని. బి భాస్కర్ 55 లక్షలు అంటున్నారు. గుండ్ల జ్యోతి 1 crore వెళ్తుంది అంటున్నారు. మరోవైపు 32 to 35 lakhs వెళ్ళొచ్చు అంటూ విష్ణు కామెంట్ చేస్తున్నారు. విష్ణు బీ హ్యాపీ 68 lakhs అంటూ ఫ్రీ ఫైర్ వాళ్ళే కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఇలా కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా 35 లక్షల లోపు క్లోజ్ అవుతుంది అంటూ సృజన్ చింటూ కామెంట్ చేస్తున్నారు. బిలో 14 lakhs అంటూ రోబిన్స్ కామెంట్ చేస్తున్నారు. 35 to 40 lakhs అంటూ కుమార్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. దిలీప్ కుమార్ రెడ్డి. అలాగే డెన్నీ ఎస్కే కామెంట్ చేస్తున్నారు 45 lakhs అని. కేఎస్ఆర్ కామెంట్ చేస్తున్నారు 35 lakhs. బిలో 40 lakhs అంటూ ఏబీ క్రియేషన్స్ కామెంట్ చేస్తున్నారు. 1 crore అంటూ అను సాయి కామెంట్ చేస్తున్నారు. డెన్నీ ఎస్కే 45 lakhs. భాస్కర్ 55 lakhs. మ్యాక్సిమం 36 lakhs అంతే, 40 దాటదు. బాలాపూర్ లోకల్ నేను అంటూ మిషన్ మనీ కామెంట్ చేస్తున్నారు. శ్రీను కామెంట్ చేస్తున్నారు 80 lakhs అంటూ. ఎస్ఆర్జే జ్యువెలర్స్ కామెంట్ చేస్తున్నారు. కంచర్ల శివారెడ్డి ఓన్ ద లడ్డు అంటూ కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటున్నారు. మరోవైపు శివారెడ్డి కామెంట్ చేస్తున్నారు కమ్యూనిటీ వాళ్ళు ఫిక్స్ అవుతారు, ఎవరు కొనలేరు అని కూడా అంటున్నారు. ఇలా డిఫరెంట్ అభిప్రాయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఓవరాల్గా మనం చూస్తున్నాం కొంతమంది నిజంగానే 1 కోటి రూపాయల వరకు వెళ్తుంది అంటున్నారు. చాలా వరకు ఎక్కువ మంది 40 నుంచి 60 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. కొంతమంది మాత్రం 35 లక్షల లోపే ఆగిపోతుంది అంటున్నారు. సో మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. ఎంతవరకు లడ్డు వేలం పాట వెళ్ళే అవకాశం ఉంది, మీరు గెస్ చేయగలరా? మరోవైపు ఖైరతాబాద్ మహాగణేశుడి యాత్ర కొనసాగుతోంది. శోభాయాత్ర, వేల మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. మహాగణేశుడి యాత్ర కొనసాగుతుంది. శోభాయాత్ర, భారీగా ప్రజలు పాల్గొంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడి వరకు ఖైరతాబాద్ గణేశుడు చేరుకున్నాడో తెలుసుకుందాం. శిల్ప మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఎక్కడి వరకు ఖైరతాబాద్ గణేశుడు చేరుకున్నారు? అంటే పోలీసులు ఏదైతే
టార్గెట్ పెట్టుకున్నారో ఆ టైం కల్లా ఖచ్చితంగా నిమజ్జనం పూర్తవగలుగుతుందా? రైట్, భక్తుల కోలాహలం మధ్య భారీ గన్నాథుని శోభయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం జేజేసీ థియేటర్ దగ్గర ఉంది. మనం విద్యుత్ లో చూసుకోవచ్చు. ఆ భారీ గన్నాథుని శోభయాత్రలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిలో ఉన్నారు. మనం విద్యుత్ లో కూడా చూసుకోవచ్చు. ఈసారి ఆలస్యంగా ప్రారంభమైంది. ఒకవైపు అటు పనులు లేట్ అవడంతో, ఆలస్యం అవడంతో, ఏదైతే వెల్డింగ్ వస్తుందో అవి ఆలస్యం అవడంతో లేటుగా ప్రారంభమైంది. 2 వరకు నిమజ్జనం పూర్తవడంతో కొంచెం టార్గెట్ పెట్టుకున్నారు. కానీ స్టిల్ 9 అవుతున్నా కూడా వైపు మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ కూడా చేరుకోలేదు. ఇక్కడ టెలిఫోన్ డౌన్లోడ్ కూడా చేరుకోలేదు. టెలివిజన్ థియేటర్ దగ్గరికి మరి కాసేపట్లో కూడా చేరుకోనున్నది. ఇప్పటికే పెద్ద పోలీసులు మోహరించారు. మన విద్యార్థులు కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా జై బోలో గణేష్ మహారాజ్ జై అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ నినాదాలు మొత్తం కూడా బాలా గణేష్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తుల్లోకి చూసిపోయింది. పెద్ద ఎత్తున తరలివస్తున్న శోభయాత్రలో పాల్గొనడానికి చిన్నపిల్లలకు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా గన్నాథుని శోభయాత్ర ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు కాకపోతే ఎగ్జాక్ట్లీ 7 o'clock ప్రారంభమైంది. శోభయాత్ర ప్రారంభమై ప్రస్తుతం దాదాపు 100 నుంచి 200 అడుగుల మేర మాత్రమే శోభయాత్ర కొనసాగింది. ఇప్పుడు మరొకసేపట్లోనే ఏవైతే సెంట్రల్ థియేటర్ ఉంటుందో అక్కడికి చేరుకోనున్నది. అనంతరం టెలిఫోన్ భవనం కూడా వెహికల్ అని పెంచే అవకాశం ఉన్నది. ఎందుకంటే వరకు చాలా ఆలస్యంగా 2 నిమిషాల వల్ల ఆలస్యంగా జరిగింది. ఇంకా మెయిన్ రోడ్ ఎక్కాక ఇంకా పికప్ చేసే అవకాశం చక్కగా కనిపిస్తుంది. మొత్తం మీద పెద్ద భక్తులు కూడా చేరుకున్నారు. వారిని కంట్రోల్ చేయడానికి ఎక్కడికక్కడి రోడ్ పార్టీలను ఏర్పాటు చేశారు. రోడ్ పార్టీలను ఏర్పాటు చేసి మొత్తం కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది బ్రో. ఎవ్రీ వస్తాము చాలా బాగుంటుంది. సో ఏ క్లాస్ అవుతున్నావు? ఎలా అనిపిస్తుంది ఇక్కడ శోభయాత్ర? ఇంత క్రౌడ్ రావటం ఇబ్బంది ఉందా? ఎలా లాస్ట్ క్రౌడ్ తక్కువ ఇంటరాక్షన్ చేసడానికి ఇక్కడ ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది? సో ఈసారి ఏ విధంగా ఉన్నారు ఇక్కడ జనాలు కావచ్చు? మొత్తం జనాలు లాస్ట్ లాస్ట్ 9 ఇస్తారు. లేట్ అయింది. లేట్ అయింది. అదే కానీ ఏర్పాటు బాగుంటాయి. సో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఎక్కడ నుండి వస్తున్నారండి? అమరావతి నుండి ఇక్కడ శోభయాత్ర కూడా హైదరాబాద్ ఇండియాలోనే కష్టపడుతున్నాయి. ప్రపంచం మంచిది కానీ దీని నుంచి విగ్రహం కానీ ఇన్ని సంవత్సరాలు చరిత్ర కానీ కష్టపడుతున్న గణేష్ ఇండియాలోనే రైట్ శిల్ప, మరికొద్దిసేపట్లో మాట్లాడతాం. మరికొద్దిసేపట్లో మరిన్ని అప్డేట్స్ ఇవ్వండి. అప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. మనం చూస్తున్నాం ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే చాలా నెమ్మదిగా వెళ్తున్నప్పటికీ కూడా అనుకున్న సమయానికల్లా ఖచ్చితంగా ఈ నిమజ్జనాన్ని పూర్తి చేస్తారు అనే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. ఖచ్చితంగా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఇప్పటికే అనుకున్న ఏర్పాట్లన్నీ అయితే చేయగలిగారు. ఎక్కడ ఏ సమస్యలు లేకుండా ఎలక్ట్రిక్ వైర్స్ని అవసరమైన చోట ఎలక్ట్రిక్ వైర్స్ని అడ్డు లేకుండా చేయడం అయినా సరే, చిన్న చిన్న గుంతలు ఉంటాయి రోడ్ల మీద. భారీ విగ్రహం అవడం వల్ల చిన్నపాటి గుంతలు సైతం, చిన్నపాటి కుదుపులు సైతం భారీ ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్లో మొత్తం ఉన్నటువంటి రోడ్ మ్యాప్ అంతా కూడా టెలిఫోన్ భవన్ దగ్గర నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ట్యాంక్ బండ్, ఇలా ఖైరతాబాద్ గణేశుడిని తీసుకువెళ్ళే రోడ్డన్ని చిన్న చిన్న గుంతలు సహా అన్నిటినీ కూడా పూడ్చివేశారు అధికారులు. ఏ సమస్య లేకుండా కొన్ని చోట్ల ట్రాఫిక్ ఈ డివైడర్స్ ఉన్న నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా అవి కూడా కొంతవరకు క్లియర్ చేశారు. మరోవైపు కొన్ని చోట్ల ఎలక్ట్రిక్ వైర్స్ బాగా కిందకు ఉన్నాయి, చాలా క్లోజ్గా ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగే అవకాశం లేకుండా వాటన్నిటినీ కూడా దూరంగా అధికారులు జరిపేశారు. సో చాలా ప్రశాంతంగా యాత్ర కొనసాగబోతోంది.
బొజ్జ గణపయ్య కదిలినాడో గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో మోదకలు ఉండ్రాలు నైవేద్యాలు తిని గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో గల్గల్ల గజ్జల గల్ల 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 గల్గల్ల గజ్జల అడడడడడ గల్గల్లు గజ్జలు గల్లన ముంగంగ గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో తొమ్మిదొత్తుల నిద్ర మప్పులి సయ్యంగా గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో పత్రాల పూజకు మల్లెటి పుష్పాలని గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో అమ్మర కలిసి 9 రోజులయ్యేనని గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో వేల మంటపాలు వెలవెల్లబోవంగా గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో గల్గల్ల గజ్జల గల్ల 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 గల్గల్ల గజ్జల అరరరరర గల్గల్లు గజ్జలు గల్లన ముంగంగా గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో మట్టి బొమ్మల పూజ ఇష్టమని చెప్పి గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో ఓలాట పాటలతో చిందులేస్తుండగా గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో డప్పులు డీజలు మోతలు మోగంగా గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో భక్తులు భజనలు జోరుగా వాడంగా గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో గణపయ్య కదిలినాడో గంగమ్మ ఒడిలోకి చేరతాడో గల్గల్లు గజ్జల గల్ల 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 గల్గల్ల గజ్జల అరరరరర గల్గల్ల గజ్జల ఆరే ఆరే గల్గల్లు గజ్జలు గల్లన ముంగంగా గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో గణపయ్య కదిలినాడో బొజ్జ గణపయ్య కదిలినాడో మనం చూస్తున్నాం ఓవైపు ఖైరతాబాద్, మరోవైపు బాలాపూర్, తల్లి ఫ్లైఓవర్ దగ్గర కూడా పరిస్థితి మనం చూస్తున్నాం. డప్పు చప్పుళ్లతో, డాన్సులతో గణనాథుల్ని నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. భక్తుల కోలాహలం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంది. ఎక్కడెక్కడ ఏ క్రేన్ దగ్గర ఏ వినాయకుల్ని ఎలా నిమజ్జనం చేస్తున్నారు, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తుల కోలాహలం ఎలా ఉంది, ఏ రూట్స్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ట్రాఫిక్ సమస్యని ఎలా అధిగమిస్తున్నారు అధికారులు, ఎలా ప్లాన్ చేశారు, ఇలా అన్నిటికీ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఆర్టీవీ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంది. సచిన్ మనతో జాయిన్ అవుతున్నారు. నా కొలీగ్ సచిన్ ఈరోజు ఫీల్డ్లోకి వెళ్ళారు. గణనాథుల నిమజ్జనాలకు సంబంధించి అప్డేట్స్ మనకు అందిస్తున్నారు. సచిన్, ఎలా ఉంది భక్తుల కోలాహలం, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సచిన్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? రైట్ నందు, జై బలో గణేష్ మహారాజ్ కి
జై అంటూ కూడా పూర్తిగా హైదరాబాద్ ఒక రేంజ్ లో ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఎనర్జీ, ఆ రేంజ్ మామూలుగా లేదబ్బా. ఎందుకంటే అదిగో ఖైరతాబాద్ బడా గణేష్ ఇటు గంగమ్మ ఒడికి చేరేందుకు గబగబా అడుగులు వేసుకొని గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఆ 69 అడుగుల భారీ గణనాథుని చూడడానికి గంగమ్మ ఒడికి చేరుతున్న ఆ గణనాథుని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడికి చేరుకుంటున్న సందర్భం. ఖైరతాబాద్ అటు హుస్సేన్ సాగర్, అటు ఒక సాగరం అయితే ఇటు జనసాగరం. సాధారణంగా సముద్రం సిమితంగా ఒక దగ్గర ఉంటుంది, కానీ కదులుతున్న సముద్రాన్ని ఎప్పుడైనా చూసారా? చూడాలంటే కనుక ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్రకు రావాల్సింది. ఎందుకంటే జనసంద్రం తరలి వచ్చిందని చెప్పుకోవాలి ఇక్కడికి. ఎందుకంటే మరికొద్ది సేపట్లో ఇన్ఫాక్ట్ సాగర్ ఒడిలోకి, గంగమ్మ ఒడిలోకి చేరుకోబోతున్నాడు ఖైరతాబాద్ బడా గణేష్. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నేను మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పూర్తిగా చూడొచ్చు క్రౌడ్ ఏ స్థాయిలో. ఇప్పటికీ అశ్వాలు కూడా సిద్ధమవుతున్నాయి. సో అశ్వాలతోని ఇక్కడ పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి మీరు చూడొచ్చు. ఆ గణనాథుడికి ముందుండి అశ్వాలు సెక్యూరిటీస్తో ఆయన ముందుకు తీసుకెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు అశ్వం కూడా చేరుకుంది. సో అర్థం చేసుకోవచ్చు గణనాథుడు బయలుదేరుతున్నాడంటే ఆ ఎనర్జీ ఏ లెవెల్లో ఉంటుందనేది. ఆ ఎనర్జీని ఫీల్ చేయాలంటే నందు ఉండాల్సిందే, ఇక్కడ ఉండాల్సిందే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే క్రౌడ్ హ్యూజ్ క్రౌడ్ ఇక్కడికి చేరుకుందని చెప్పుకోవాలి. 69 అడుగుల భారీ గణనాథుడు, ఒకటి కాదు రెండు కాదు, ఖైరతాబాద్ బడా గణేష్ హిస్టరీ ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటూ ఉంటుంది. ఇటు గణేష్ ఉత్సవాలు అనగానే రెండు తెలుగు రాష్ట్రాలు గుర్తొచ్చే పేర్లు నిర్మోహమాటంగా ఖైరతాబాద్ బడా గణేష్. ఒక్కసారి ఇక్కడ చాలా మంది చేరుకున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా చిన్నపిల్లలంటే గణేష్ కి బాగా ఇష్టం అంటారు. సో లెట్ మీ స్టార్ట్ విత్ కిడ్స్. హాయ్, my name is Varshit Kumar. అడగకుండా చెప్పేస్తున్నావా? Yes. ప్రిపేర్ అయినావా? ఎలా అనిపిస్తుంది బడా గణేష్ ని చూడడానికి వచ్చావు కదా? కళ్ళు రెండు కళ్ళు సరిపోతాలే నాకు ఈ గణేషుని చూడనీకే. అవునా? ఒక్కసారి ఇది పట్టుకో, అయితే మాట్లాడి చెప్తా. సో నా కళ్ళు కూడా నీకు ఇస్తా, ఓకేనా? ఓకే. హౌ యు లుకింగ్ స్మార్ట్ కదా? yes కదా? yes. సో ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ ఏడా? కార్వాన్. బాగానే మాట్లాడుతున్నా తెలంగాణ. రైట్. సో కార్వాన్ నుంచి వచ్చావు, ఎలా అనిపిస్తుంది బడా గణేష్ చూసినప్పుడు? సూపర్ అనిపిస్తుంది నాకైతే. నేను ఎవ్రీ ఇయర్ వస్తా, ఎవ్రీ ఇయర్ కన్నా మంచిగా ఉంది ఇది. అవునా? Yes. సో ఒక చిన్న స్టెప్ వేద్దాం దానికి, ఆ బీట్ కి. రెడీ? థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్తావు బడా గణేష్ గురించి? జై బోలో గణేష్ మహారాజ్ కి. రెడీ? నేను 3, 2, 1 అంటా, అందరూ జై అందాం. ఓకే? జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. సో మరికొంతమంది నా పిల్లలతో మాట్లాడదాం. నా కళ్ళకి ఇచ్చేవా? థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, ఐఎమ్ లుకింగ్ స్మార్ట్ రైట్? హాయ్, ఎక్కడి నుంచి? ఇక ఈ ఊర్లోనే ఉంటా. ఈ ఊర్లోనే ఉంటావా? ఎలా అనిపిస్తుంది బడా గణేష్ ని చూసినప్పుడు? హ్యాపీనెస్. హ్యాపీనెస్. ఫుల్. ఏం అడిగావు బడా గణేష్ ని? బడా గణేష్ ని ఏం అడిగావు, ఏం కోరుకున్నావు? అట్లాంటివి చెప్పం. చెప్పవా? సరే అయితే చెవులో చెప్పు, చెవులో చెప్పు, బయటికి చెప్పు. చెవులో కూడా చెప్పకూడదా? గణేష్ కే చెప్తలేను. గణేష్ కదా? గణేష్ నేను కూడా గణేషే. సరే ఆ గణేష్ సరే ఇక్కడి నుంచి అడుగు. గణేష్ ఏం అడుగుతావు? సాఫ్ట్వేర్ అవ్వాలని. చూసారా నాకు సాఫ్ట్వేర్? ఇంకొక ఐస్ క్రీమ్ కూడా కావాలి. ఇంకో ఐస్ క్రీమ్ కావాలా? ఇప్పుడు ఎవరు ఇవ్వలేదా? డాడీ ఏది? డాడీ వెనకాల. ఏది ఐస్ క్రీమ్ కొనివరా మీరు? కొనిస్తాం సో ఎష్యూరెన్స్ వచ్చేసింది మా కొడుకు. ఏం అడిగారు బడా గణేష్ ని? మంచిగా కావాలి, ఏమంటే మంచిగా కోరుకోవాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, అందరూ మంచిగా ఉండాలి. రైట్. ఇక్కడ మరికొంతమంది మహిళలు వాళ్ళతో మాట్లాడదాం, కాస్త ముందుకు వెళ్దాం. హలో, మై నేమ్ ఇస్ సాయిశ్రీ. నేను కేశంపేట నుంచి వస్తున్నాను, షాద్నగర్ సైడ్. ఓకే. నేను ఈసారి వినాయకుడిని ప్రత్యేకంగా ముట్టుకున్నాను, ఇంకా హారతి కూడా బాగా అందింది. అవునా? ఏం అడిగావు గణేష్ ని? మేము బాగా చదువుకోవాలి, అందరూ కోరికలు నెరవేరాలి, అందరూ బాగుండాలి అని కోరుకున్నాను. మీరు బాగా ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నారు. లేదండి, నా పేరు కళ్యాణి. నేను కేశంపేట నుంచి వస్తున్నాను, షాద్నగర్. ఈసారి మొట్టమొదటిసారిగా నేను శోభాయాత్రలో పాల్గొంటున్నాను, ఇంకా హారతి తీసుకున్నాను. ఇక్కడ దేవుని దర్శనం కూడా బాగా జరిగింది. అందులోనూ ఇంకా మేము వచ్చిన ఒక 10 నిమిషాలకే. ఒక్క నిమిషం అశ్వదళంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, బాగున్నారా? ఎలా
అనిపిస్తుంది అశ్వదళంతో మీరు సెక్యూరిటీకి రావడం బడా గణేష్ కేసాలకి రాకు ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్గా బాగుంది. You're feeling good or you're feeling lucky or you're feeling proud? What you can say? Okay. సో అది అశ్వదన్ను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. వామ్మో ఒక్కొక్కటి చూస్తుంటే నాకన్నా హైట్గా ఉన్నాయి. సో ఓకే సో మాట్లాడొచ్చా? సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ప్రతి సంవత్సరం ఇట్లా వచ్చి ముందు నడిపిస్తుండడం మంచిగా ఉంది సార్. సో బడా గణేష్ కి అశ్వదళంతో సెక్యూరిటీ ఇవ్వడం అండ్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్, చాలా హాయిగా ఉంది సార్. ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు? నేను 12 years నుంచి చేస్తున్నాం సార్. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏ ఇయర్ అని చెప్తారు? ఎప్పుడని చెప్తారు? 2019 సార్, బాగుంది సార్ ఆ ఇయర్. 2019. ఓకే ఎందుకని? ఎవ్రీ ఇయర్ కొత్తగా ఉంటుంది సార్, బాగుంది సార్. ఎవ్రీ ఇయర్ కొత్తగానే ఉంటుంది. ఓకే సో భయం అనిపించదా ఇంత ఇలా ఉంటుంది క్రౌడ్ లో? అలవాటు అయిపోయింది సార్, మేము ట్రైనింగ్ తీసుకున్నాం, అలవాటు అయిపోయింది సార్. సో ఇంత జనంలో మీ మాట వింటూ ఉంటాయా? మాట ఏంటుంటే ఎవరిని ఏమనో అన్ని మేము ట్రైనింగ్ ఇచ్చే తీసుకొచ్చినాం సార్. ఓకే ఎన్ని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు? ఎన్ని రోజులు? అంటే బేసిక్ ట్రైనింగ్ 3 months ఉంటుంది సార్. తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంటుంది. గుర్రం మనకు అలవాటు అయితే మన కంట్రోల్ ఉంటుంది సార్. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటి? శంకర్ సార్. శంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలాగే ఫోర్స్తో వెళ్ళిపోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మొత్తంగా ఒకసారి చూడొచ్చు, అశ్వదళం అయితే మాత్రం మామూలుగా లేదనే చెప్పుకోవాలి. ఓ మై గాడ్ సరే భయపేస్తున్నా ఇక్కడ రావాలంటే కనుక. సో అశ్వదళానికి సంబంధించి మీరు చూస్తున్నారు, సాధారణంగా మనం మన చరిత్ర గురించి మాట్లాడుకునే సందర్భంలో రాజులు రాజ్యాలు ఆ టైంలో మాట్లాడుకుంటూ ఉంటాం అశ్వదళం. సో గణనాథుడు వస్తున్నాడు. గణనాథుడు వస్తున్న సందర్భంలో ఆ ఎనర్జీ మీరు చూడొచ్చు పూర్తిగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది విజువల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఖైరతాబాద్ బడా గణేష్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో నందు పూర్తిగా మాత్రం ఫుల్ ఆన్ ఎనర్జీ అనే చెప్పుకోవాలి, ఫుల్ ఆన్ ఎక్సైట్మెంట్ అనే చెప్పుకోవాలి, ఫుల్ ఆన్ ఫన్ లోడెడ్, ఫుల్ ఆన్ ఎనర్జీ లోడెడ్. మరికొద్ది సేపట్లో గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నాడు గణనాథుడు. ఎలా అనిపిస్తుంది? సూపర్. ఇలా అనిపిస్తుంది. ఇలా బాగుంది. వా ఎక్కడి నుంచి? ఓ అరే యార్ చూసారా గణనాథుడు ఎనర్జీకి మైకులు కూడా ఆగతలేదు ఇక్కడ. ఓకే ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ హైదరాబాద్. ఎక్కడ? వేలానికి సంబంధించి ఆర్టీవీ మీకు మినిట్ అప్డేట్స్ ఇస్తుంటుంది. ఇంతకుముందు మధు మాట్లాడారు, 50 లక్షలకైనా మేము కొనడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఇప్పటికే అక్కడ ఆక్షన్లో పాల్గొనబోతున్న వాళ్ళందరూ కూడా 30 లక్షలు మినిమం డిపాజిట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పటికే 50 లక్షలు కొంటామని కొంతమంది చెప్తున్నారు. సో ఇంకా ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉందని, 1 కోటి రూపాయల వరకు అయినా సరే కొనే అవకాశం ఉంది అనేటువంటి భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే బాలాపూర్ లడ్డూకి సంబంధించి పెద్ద చర్చ నడుస్తుంది. బాలాపూర్ గణేష్ అక్కడ యాత్ర జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం, శోభాయాత్ర. మరోవైపు ఖైరతాబాద్ గణేష్ మహాగణేశుడి శోభాయాత్ర మొదలైంది. వేల సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. నెమ్మదిగా ఇప్పటికే మహాగణేశుడు బయలుదేరాడు. ఒకసారి ఖైరతాబాద్లో ప్రస్తుతం పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. శిల్ప ఉన్నారు, మా ప్రతినిధి శిల్ప. ఖైరతాబాద్లో ఇప్పటికే గణేశుడు నిమజ్జనానికి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. సో అక్కడ కోలాహలం ఎలా ఉంది, ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అక్కడ? ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర ప్రారంభమైంది. జై బోలో గణేష్ మహారాజుకి జై అంటూ కూడా పచ్చ సాంతాలన్నీ కూడా పోతున్నాయి. ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఆ గణనాథుని శోభయాత్రలో పాల్గొనాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎంతో ఘనంగా ప్రారంభమైంది, ఎంతో ఘనంగా పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుని ఈ రోజు గంగమ్మ ఒడికి చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఒకవైపు కళ్యాణ మండపం ఏదైతే ఖైరతాబాద్ బడా గణేష్ మండపం నుండి ఇప్పటికే భారీ గణనాథుడు టూవర్డ్స్ మీరా టాకీస్ దగ్గరలో ఉన్నారు. మీరా టాకీస్ అనంతరం టెలిఫోన్ భవన్ చేరుకుంటారు. టెలిఫోన్ భవన్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ అనంతరం ఒకవైపు సెక్రటేరియట్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ అనంతరం ట్రైన్ నెంబర్ 4 ట్రైన్ బాహుబలి ట్రైన్ దగ్గర ఆ భారీ గణనాథుని శోభయాత్ర భారీ గణనాథుని నిమజ్జనం మీరా టాకీస్ దగ్గరలో ఉన్నారు. మీరా టాకీస్ అనంతరం టెలిఫోన్ భవన్ చేరుకుంటారు. టెలిఫోన్ భవన్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ అనంతరం ఒకవైపు సెక్రటేరియట్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ అనంతరం ట్రైన్ నెంబర్
ట్రైన్ బాహుబలి ట్రైన్ దగ్గర ఆ భారీ గన్నాథుని శోభయాత్ర భారీ గన్నాథుని నిమజ్జనం సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు ఈ గన్నాథుని శోభయాత్ర పూర్తి చేయాలంటూ కూడా పోలీసులు టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ భారీ గన్నాథుని శోభయాత్ర పూర్తయితే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గన్నాథులకు నిమజ్జనం చేయడానికి క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఈ రోజు 50,000 విగ్రహాల నిమజ్జనం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ సిపి చెప్పారు. దీంతో ముందుగానే ఇది ఏదైతే 2 గంటల లోపు అనుకున్న టార్గెట్ కనుక ఒకవైపు బడా గణేష్ నిమజ్జనం పూర్తయితే మొత్తం కూడా 40 గంటల పాటు ఈ నిమజ్జనం అనేది కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బడా గణేష్ దగ్గర మొత్తం కూడా 3 లేన్లో కూడా ఒకవైపు రో పార్టీలు ఏర్పాటు చేశారు. ఒకవైపు ఎన్సీసీ క్యాడెట్స్ కావచ్చు, ఇంకోవైపు పోలీసులు, అదేవిధంగా వివిధ క్యాడెట్స్ చెందినటువంటి 3 లేన్ల విధంగా ఏర్పాటు చేసి ఎవరిని కూడా భక్తుల్ని గన్నాథం లోపలికి అనుమతించకుండా బైక్ నుండే వచ్చి చూసి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఎంతో ఘనంగా ఒకవైపు భక్తులు అదేవిధంగా భారీ బందోబస్తు